పివి నరసింహారావు గారికి భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ చారిత్రాత్మక నగరంలో ఇక్కడ వారిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజంగా తెలంగాణ గర్వించేదగ్గ విషయం. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో జన్మించి అంచెలంచెలుగా తన విద్యార్థి దశ నుంచి వంగర్ నుంచి ప్రారంభించి మరి పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా ఉన్నతమైనటువంటి చదువులకు పోతున్నటువంటి క్రమంలో ఇక్కడ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో నిర్బంధాన్ని ఎదుర్కొంటూ మరి హైదరాబాద్ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో విలీనం చేయటమే కాకుండా భారతదేశంలో అనేక ఆర్థిక పరిస్థితుల నుంచి అధిగమించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులు తెలంగాణ బిడ్డ మరి పివి నరసింహారావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తను విద్యార్థి దశ నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉండి తన క్రియాశీల రాజకీయాలు కాంగ్రెస్ నుంచి ప్రారంభించి చివరికి తన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ఆ ప్రభుత్వం స్థిరంగా ఉండేదానికి అనేక తన మేధా సంపత్తిని రంగరించి ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు భారతదేశాన్ని కూడా మరి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితిని మరి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పివి నరసింహారావు గారు గురించారో ఆ పార్టీ మరి వీడిని మర్చిపోవటం చివరికి తను మరణించిన తర్వాత కూడా దహన సంస్కారం కూడా మరి ఢిల్లీలో జరుపుకోకపోవటం హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో కూడా సరైన గౌరవంగా మరి అంతిమ సంస్కారం కూడా చేయకపోవడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా స్వీకరిస్తున్నారు. మరి ఈరోజు చూసినట్టయితే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ ముద్దుబిడ్డగా ఉన్న పివి నరసింహారావు గారిని శత జయంతి ఉత్సవాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి శత జయంతి ఉత్సవాలు ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఘనంగా నిర్వహించినటువంటి సందర్భం మనకు గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు ఎంత బాధాకరం అంటే శత జయంతి ఉత్సవాలు మరి ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవాల్సినటువంటి ఇక్కడ ఒక అధికారి కూడా ఒక కాంగ్రెస్ నాయకు కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత మహనీయుని జయంతి పార్టీలకు అతీతంగా జరుపుకోవాలి, ఘనంగా వారిని స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటాం.